నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను శాంతి ముందుగా ముఖ్యాంశాలు G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆహ్వానించిన కెనడా ప్రధాని మార్క్ ప్రధాన కార్యదర్శి మచిలీపట్నంలో ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగుతున్న బీచ్ ఫెస్టివల్స్ రాష్ట్రంలో తగ్గని ఎండల తీవ్రత 40 డిగ్రీలకు మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు నేడు మహిళల ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ టైటిల్ పోరులో తలపడుతున్న సబలెంకా గాఫ్ వార్తల్లోని వివరాలు దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ అదాను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ అదాను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అల్లాహ్ ఆదేశాన్ని పాటిస్తూ తన ప్రియ కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధపడిన ప్రవక్త ఇబ్రహీం గొప్ప త్యాగానికి ప్రతీకగా, ఆయన అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకుంటారు. ఈద్ ఉల్ అదా సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ త్యాగం, విశ్వాసాల ప్రాముఖ్యతను, గొప్ప ఆదర్శాలను వివరిస్తుందన్నారు. సమాజం, దేశం కోసం అంకిత భావ స్ఫూర్తితో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేద్దామని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈద్ ఉల్ అదా సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ త్యాగాన్ని, దాతృత్వాన్ని మనకి గుర్తు చేస్తుందన్నారు. మన ఐకమత్యం, భాగస్వామ్య స్ఫూర్తి, న్యాయమైన, శాంతియుతమైన, సమానమైన దేశాన్ని నిర్మించడానికి కలిసి పనిచేసేందుకు ప్రేరణను ఇస్తుందన్నారు. ఈద్ ఉల్ అదా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మన సమాజంలో ఈ పండుగ సామరస్యాన్ని ప్రేరేపిస్తుందని, శాంతిని బలోపేతం చేస్తుందన్నారు. ఈ పండుగ అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సును అందించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తన సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముస్లిం సోదరులకు హృదయపూర్వక ఈద్ ఉల్ అదా శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లామిక్ విశ్వాసంలో బక్రీద్కు విశేష ప్రాముఖ్యత ఉందని, ఎంతో భక్తితో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారన్నారు. అందరి పట్ల దాతృత్వం, సద్భావనను పెంచుకోవాలని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. హజరత్ ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగబుద్ధి, నిజమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉన్న వారే దైవ కృపకు పాత్రలవుతారు అనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తోందన్నారు. హజరత్ ఇబ్రహీం స్ఫూర్తిగా అందరూ సాటివారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలని బక్రీద్ సందర్భంగా కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జిల్లాల వ్యాప్తంగా బక్రీద్ విశేషాలను ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈద్గాలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హజరత్ ఇబ్రహీంను స్ఫూర్తిగా తీసుకుని అందరూ సాటివారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలని తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. శ్రీకాళహస్తి పరిధిలోని వివిధ ప్రార్థనా మైదానాల్లో బక్రీద్ పర్వదిన వేడుకలు ముస్లిం మైనార్టీ మత గురువుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ బక్రీద్ వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తోందన్నారు. బక్రీద్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా అంతటా ముస్లింలు నమాజ్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తాడేపల్లిగూడెంలో మసీద్ ఇమాం దూరదర్శన్తో మాట్లాడుతూ పవిత్ర గ్రంథం ఖురాన్లో ప్రవక్త ఆదేశానుసారం నడుచుకోవాలన్నారు. బక్రీద్ పండుగను అనంతపురం జిల్లాలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద ఉన్న ఈద్గాలో జరిగిన ప్రార్థనల్లో నగరపాలక సంస్థ మేయర్ వసీం సలీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందని చిత్తూరు శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు గిరింపేట ఈద్గా మైదానంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు నగరంలో ముస్లింల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈద్ అల్ అదాను గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గుంటూరు నగరంలో జరిగిన ప్రార్థనల్లో గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారిని ఆదుకోవాలనే ఆలోచనను పెంచే పండుగ బక్రీద్ అని అన్నారు.
బక్రీద్ పండుగను కర్నూలు జిల్లాలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న పాత ఈద్గా, సంతోష్ నగర్లోని కొత్త ఈద్గాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. త్యాగానికి బక్రీద్ పండుగ ప్రతీకాన్ని ముస్లిం మత పెద్దలు తెలియజేశారు. బక్రీద్ పండుగను ఏలూరు జిల్లా ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లాలోని మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఏలూరు కర్బలా మైదానంలో అంజుమన్ ఏ ముహాఫిజుల్ జుల్ ఇస్లాం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇమాం తన ప్రవచనాల్లో మాట్లాడుతూ పేదల ఆకలిని తీర్చడమే నిజమైన బక్రీద్ పండుగ అని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ పండుగలను శాంతియుతంగా మత సామరస్యంతో జరుపుకోవాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని పొందేలా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పనిచేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సర్వజన ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. జీజీహెచ్ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్లతో కలిసి కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి సామర్థ్యం పెరిగిన నేపథ్యంలో విద్యుత్, మురుగునీటి వ్యవస్థల బలోపేతానికి తగిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. సిబ్బంది ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. మన శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఈరోజు సందర్శించడం జరుగుతుంది. దీనికి ఒక ముఖ్య కారణం కూడా బోయింగ్ సంస్థ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్లో, ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి బోయింగ్ సంస్థ మన శ్రీకాకుళం జిల్లాలో ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్ని మరికొంత ఇంప్రూవ్ చేయాలని వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా సుమారు 45 lakhsతో అనేక డిపార్ట్మెంట్స్లో ఏవైతే ఇక్కడ అత్యంత అవసరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఎక్విప్మెంట్, మీ అందరికీ కూడా తెలుసు, కొన్ని సందర్భాల్లో సరైన ఎక్విప్మెంట్ కానీ మన శ్రీకాకుళం హాస్పిటల్లో లేకపోతే కొన్నిసార్లు టెస్టింగ్ చేసుకోవడానికి కూడా విశాఖపట్నం వెళ్ళి రిపోర్ట్స్ కోసమే, కేవలం రిపోర్ట్స్ కోసం అక్కడికి వెళ్ళి మెషిన్స్ని అక్కడ యాక్సెస్ చేసుకొని మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. హాస్పిటల్స్ కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఈ రెండు కూడా సమాజంలో చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్. పేదవాళ్ళని, పేదరికం అరికట్టాలని మనం అనుకుంటాం, పేదవాళ్ళ మీద ఆర్థిక భారం తగ్గించాలని అనుకుంటాం, పేదవాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అందించాలని అందరి తాలూకా కోరిక ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం తాలూకా కార్యాచరణ అంతా కూడా దాని చుట్టే తిరుగుతుంది. దేశంలోనే ప్రతిష్టాత్మక కీర్తి చక్ర అవార్డు పొందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు కుటుంబ సభ్యులతో సహా రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో వారు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన మల్లా రామ్ గోపాల్ నాయుడు జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద దేశం కోసం ప్రాణాలకు తెగించి 4 ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాటు తోటి సైనికులను రక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆర్మీ మేజర్ మల్లా రామ్ గోపాల్ ను అభినందించారు. దేశంతో పాటు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం ఎంతో గర్వకారణంగా ఉందని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. కాసేపటి క్రితం సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. మే 12 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1,35,826 మంది, రెండవ ఏడాది పరీక్షలకు 97,963 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను సంబంధిత వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ గ్రూప్లో తెలుసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు కాకినాడ ప్రధాన రహదారిలో సుమారు 7,000 మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. కాకినాడలోని పలు ప్రాంతాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ యోగాపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పన్నపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలాజీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు మంచినీరు, ఉచిత అన్నదాన వసతి కల్పించారు. ప్రభుత్వం తరపున పి గన్నవరం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. అలిపిరి, సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా టోకెన్లు సులువుగా లభిస్తున్నాయని భక్తులు తెలిపారు. ఈ రోజు, రేపు భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది. మరోవైపు అలిపిరి వద్ద నున్న భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్లను భక్తులకు టీటీడీ జారీ చేస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ మరో మైలురాయిని అధిగమించింది. ఎయిమ్స్లో ఓపీడీ సేవల సంఖ్య 25 లక్షలకు దాటి ప్రత్యేక రికార్డు సొంతం చేసుకుంది. 5 ఏళ్ల క్రితం వైద్య సేవలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 25 లక్షల మందికి అవుట్ పేషెంట్ సేవలు అందించినట్లు ఎయిమ్స్ అధికారులు ప్రకటించారు. ఈ అద్భుతమైన విజయం ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో దోహదపడిందని వారు తెలిపారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ త్యాగానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన నేడు గోవిందరాజస్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవకు ముందు భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఒక్కసారి హనుమంత సేవలో పరోక్షంగా స్వామిని
వార్తల్లో స్వల్ప విరామం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి వార్తలకి స్వాగతం. ఈ నెల 19వ తేదీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి తీసుకువెళ్లాల్సిన ప్రతిపాదనల్ని ఈ నెల 17వ తేదీ సాయంత్రానికల్లా సాధారణ పరిపాలనా శాఖకు పంపాల్సిందిగా అన్ని శాఖలను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. కెనడాలో జరగనున్న G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. స్వయంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానించారు. ఈ మేరకు సదస్సుకు హాజరు కానున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన కెనడా ప్రధాని మార్క్ కార్నీని కలవాలని కోరుకుంటున్నట్లు తన సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. స్వయంగా ఆహ్వానం పంపినందుకు కెనడా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. కెనడా ప్రధాని G7 శిఖరాగ్ర సదస్సులో కలవాలని కోరుకుంటున్నానంటూ పేర్కొన్నారు. కాగా కెనడాలోని కననాస్కిస్లో ఈ నెల 15 నుంచి 17 వరకు G7 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో జజా రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం వేదికగా ప్రస్తావించారు. గత 11 ఏళ్లుగా రైతుల శ్రేయస్సు, సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలు వ్యవసాయ రంగాన్ని ఎంతగానో బలోపేతం చేశాయన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, న్యాయమైన మద్దతు ధరను అందించడం వంటి వాటి ద్వారా రైతులకు వెన్నుదన్నుగా నిలిచామన్నారు. వారి ఆదాయం కూడా పెరుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలన్నీ రానున్న కాలంలోనూ మరింత శక్తివంతంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. पीएम किसान योजना से सीधे खाते में पैसा आता है और किसी के आगे हाथ नहीं फैलाना पड़ता। पहले बदलते मौसम की वजह से फसल खराब होती थी, बड़ा नुकसान होता था। आज मौसम की मार किसानों पे नहीं पड़ती क्योंकि फसल के नुकसान की पूरी भरपाई होती है। खरीदार आते थे और मनमर्जी के भाव पे हमसे हमारी पैदावार ले जाते थे। आज किसानों को एमएसपी पे खरीद का पूरा भरोसा है और मंडी से खाली हाथ नहीं लौटना पड़ता। इन 11 सालों में तेज प्रगति के साथ एक नया इतिहास भी रचा गया है। ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ తుది సమరం ఈ రోజు జరగనుంది. ఈ పోరులో బెలారస్ బామ్మ సబలెంకా, అమెరికాకు చెందిన కోకో గాఫ్ తలపడనున్నారు. ఇప్పటికే 3 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించిన టాప్ సీడ్ సబలెంకా ఫ్రెంచ్ ఓపెన్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుండగా, రెండో సీడ్ కోకో గాఫ్ కూడా ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని పట్టుదలగా ఉంది. 26 వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈగా స్వెటెన్క్ ను సెమీస్ లో ఓడించి బెలారస్ బామ్మను ఆపడం గాఫ్ కు సవాలే. హైదరాబాద్కు చెందిన 16 ఏళ్ల పడకంటి విశ్వనాథ్ కార్తికేయ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి భారతీయ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. చిన్నప్పటి నుంచే పర్వతారోహణపై ఆసక్తి ఉన్న కార్తికేయ 15 ఏళ్లకే 3 ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. 24 గంటల్లో యూరోప్లోని ఎత్తైన శిఖరం మౌంట్ ఎలబ్రస్ను అధిరోహించి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు.
రాష్ట్రంలో ఎండల తీవ్రతతో ప్రజలు అల్లాడుతున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఈరోజు విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో కొన్ని చోట్ల పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆహ్వానించిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ. ఈ నెల 19న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం. ప్రతిపాదనలను పంపాలని ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. మచిలీపట్నంలో ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగుతున్న బీచ్ ఫెస్టివల్స్. రాష్ట్రంలో తగ్గని ఎండల తీవ్రత, 40 డిగ్రీలకు మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. నేడు మహిళల ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్. టైటిల్ పోరులో తలపడుతున్న సబలెంకా, గాఫ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.